హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. జాతీయ అవార్డులు పరువు మరోసారి పోయింది, అంతే. అవును అంతే, అంతకు మించి కొత్తగా డ్యామేజ్ అయింది ఏమీ లేదు. జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ జాతీయోత్తముడట. షారుఖ్ కూడా ఊహించి ఉండడు ఈ సినిమాకి తనకు నేషనల్ అవార్డు వస్తుందని. షారుఖ్ ఖాన్ అద్భుతమైన నటుడు, అందులో ఎవరికి సందేహాలు లేవు. కానీ జవాన్ చిత్రం ఒక రొటీన్ కమర్షియల్ మూవీ. ఆ మూవీలో షారుఖ్ గొప్ప ఉదాత్తమైన పాత్ర కాదు, గొప్ప నటన కాదు. షారుఖ్కి స్వదేశ్ సినిమాలో నటించినందుకు బెస్ట్ యాక్టర్ ఇవ్వచ్చు, దేవదాస్ రోల్కి అవార్డు ఇవ్వచ్చు. రబ్నే బనాది జోడీ డ్యూయల్ షేడ్ క్యారెక్టర్ అద్భుతంగా నటించారు షారుఖ్. విలన్ టైప్ హీరోయిజం ప్రదర్శించిన డర్, బాజీగర్ చిత్రాలకు అవార్డు ఇచ్చి ఉండొచ్చు. కానీ జవాన్ లాంటి సాదాసీదా కమర్షియల్ సినిమాకి షారుఖ్కి ఉత్తమ అవార్డు ఇవ్వడం విడ్డూరం. సినిమా కమర్షియల్గా సూపర్ హిట్ అయితే చాలా, అది వేరు, అవార్డు వేరు. ఖచ్చితంగా ఈసారి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని అందరూ అంచనా వేసిన పృథ్వీరాజ్ సుకుమారానికి ఇవ్వకపోవడం అన్యాయం. మలయాళంలో వచ్చిన గోట్ లైఫ్ మూవీలో గల్ఫ్లో చిక్కులు ఎదుర్కొన్న భారతీయుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ అత్యద్భుత నటన ప్రదర్శించారు. అది చూసిన ఎవరైనా ఆ సంవత్సరం బెస్ట్ యాక్టర్ అవార్డు పృథ్వీరాజ్కి ఖాయమని ఫిక్స్ అయిపోయారు. జాతీయ అవార్డులు ఇటీవల కాలంలో తరచూ అబాస్పాలు అవుతున్నాయి. పుష్ప చిత్రానికి అల్లు అర్జున్కి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వడం చూసి అందరూ షాక్ అయిపోయారు. ఇంకా షారూఖ్ నయం, అది కమర్షియల్ సినిమా అని కంప్లైంట్ తప్ప షారూఖ్ క్యారెక్టర్కి తప్పు పట్టేది ఏమీ లేదు. కానీ ఒక గంధపు చెక్కల దొంగ క్యారెక్టర్కి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చి ఆ అవార్డుని నవ్వుల పాలు చేశారు. ఆ సంవత్సరం కూడా RRRలో చరణ్కి వస్తుందని అందరూ ఊహించారు. RRRలో ఫ్రీడమ్ ఫైటర్ని వదిలేసి పుష్పలో గంధపు చెక్కల దొంగకి ఇచ్చారు. అలాగే బాహుబలి పార్ట్ 1 చిత్రానికి జాతీయోత్తమ చిత్రం ఇచ్చారు. కథ పూర్తి కాకుండా మధ్యలో ఆగిన కథ ఉత్తమ చిత్రం అట. బాహుబలి 2 కూడా ఉత్తమ చిత్రమే కదా. అలాంటప్పుడు అంటే సగం వరకే ఉత్తమ చిత్రమా? 2023 అవార్డులో బలగం చిత్రానికి ఖచ్చితంగా అవార్డు వస్తుందని అందరూ భావించారు. ఆ సినిమాకి కూడా అన్యాయం చేశారు.